బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు న్యూట్రిషన్ డాక్టర్ శ్రీలత మ్యామ్ ఉన్నారు. వారితో అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. షుగర్ పేషెంట్స్కి న్యూట్రిషన్లో ఎలాంటి డైట్ ఇస్తారు మేడం? షుగర్ పేషెంట్స్కి మనం ఆహారం అనేది జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రస్తుత షుగర్ ఎంత ఉంటుంది అంటే వాళ్ళ HbA1c కానీ 3 నెలలుగా యావరేజ్ బ్లడ్ షుగర్స్ ఎంత ఉంటుంది, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఎలా ఉంటుందో మనం ఫస్ట్ అవి చూసుకుని, ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ బాడీ వెయిట్, ఇప్పుడు ప్రస్తుత బరువు ఎంత ఉంది, శరీర బరువు, వాళ్ళ ఎత్తుకు తగ్గట్టు ఉన్నారా, ఎంత మోతాదులో బరువు ఎక్కువగా ఉన్నారు, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పేషెంట్ బరువు ఎక్కువగా ఉన్నారు, స్థూలకాయం ఉంది, వాళ్ళలో ఒక 10% వెయిట్ తగ్గినా కూడా షుగర్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. సో ఇది మన అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో మనం ఆ 10% వెయిట్ లాస్ కావాలి అంటే మనం ఒకేసారి డయాబెటిక్ పేషెంట్స్కి ఖచ్చితమైన డైట్ చేయకూడదు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు డయాబెటీస్ వచ్చిందంటే కారణాలు చాలా ఉంటాయి. అది స్ట్రెస్ అన్నా ఉండొచ్చు, మనకి వంశపారంగా రావచ్చు, లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడము, వాటిని క్యాలరీస్ ఖర్చు చేయకపోవడము, డ్రగ్ ఇండ్యూస్ ఉండొచ్చు, లేకపోతే సెకండరీ టు ఇంకేదైనా డిజీజ్ ఉండొచ్చు. సో ఏ కారణమైనా ఉండొచ్చు. సో మనము ఇంతకుముందు వాళ్ళు తీసుకునే ఆహారంలో కొద్ది మార్పులు తీసుకురావాలన్నమాట. ఆ మార్పులతో సహా మనం షుగర్ని ఎలా కంట్రోల్ చేస్తామో అలాంటి ఫుడ్ ఐటమ్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. సో బేసిక్గా షుగర్ కంట్రోల్ అవ్వాలంటే మనం కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. పిండి పదార్థం ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ వెంటనే పెరుగుతుంది అనమాట. సో మనము కొంతమేరకు కార్బోహైడ్రేట్ని తగ్గించుకోవాలి. ఆ కార్బోహైడ్రేట్ అనేది హెల్దీగా ఉండాలన్నమాట. ఎలాంటి కార్బోహైడ్రేట్స్ హెల్దీ అంటే పీచు ఎక్కువగా ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు షుగర్ అనేది మెల్లిగా బ్లడ్లో రిలీజ్ అవుతుంది అనమాట, డైజెషన్ స్లోగా అవుతుంది. ఒకవేళ మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నామంటే షుగర్ త్వరగా రిలీజ్ అవుతుంది 1-2 అవర్స్. అలాగే మనము రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఇవి తీసుకుంటే కూడా మనకి షుగర్స్ త్వరగా పెరిగిపోతాయి అండ్ దే ఆర్ వెరీ బ్యాడ్ టు హెల్త్. మన ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, షుగర్స్ పెరగడము, ఫ్యాటీ లివర్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. మనం ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని తక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. వీటిలో మనకి జొన్నలు రావచ్చు, సజ్జలు, కొర్రలు, అరికలు, సామలు, ఫాక్స్టైల్ మిల్లెట్ని కొర్రలు అంటారు. సో ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చు, ఊదలు కానీ అలా సామలు ఏవైనా సరే. బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే మనము ఏవైనా సరే రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఇలాంటివన్నీ రైస్ తీసుకోవచ్చు, ఏవైనా మోతాదుగా తీసుకోవాలి. సో మన కార్బోహైడ్రేట్ తగ్గించినందుకు ప్రోటీన్ కంటెంట్ మనకు సమతుల్యంగా ఉండాలన్నమాట. సో ప్రోటీన్లో మనకి పప్పు దినుసులు తీసుకోవచ్చు. లెట్సే ఒక కప్పు పప్పులో మనకి ఎక్కువ కూరగాయలు వేసి సాంబార్, మల్టిపుల్ వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేస్తే మనకి షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. ఫైబర్ అనేది షుగర్స్ని పెరగనివ్వకుండా ఉంటుందన్నమాట. అలాగే హెల్దీ ఫ్యాట్స్, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం, మనం తీసుకునే ఆహారంలో నూనె గింజలు కానీ పలుకులు కానీ మన అఫోర్డబిలిటీని బట్టి. ఓకే, సో రకరకాలుగా నువ్వులు కానీ, వేరుశెనగ, గుమ్మడి గింజలు, పుచ్చపండు గింజలు, అలా అన్ని రకాలు మనం అసార్టెడ్ వేయించుకుని అలా గుప్పెడు తీసుకోవచ్చు. లేకపోతే బాదాం, పిస్తా, అక్రోట్, చిల్కోజా, ఇలా రకరకాల నట్స్ ఏవైనా ఒక గుప్పెడు తీసుకోవచ్చు అనమాట. సో వీటిలో మనకి హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి. సో వీటిని షుగర్స్ కూడా ఇవి బాగా కంట్రోల్ చేయగలుగుతాయి అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక అపోహ ఉంటుందో, మరి వాళ్ళకి అలా అనిపిస్తుందో, ఆకలి ఎక్కువగా ఉన్నట్టుగా. సో వాళ్ళకి ఏదో ఒక స్నాకింగ్ చెయ్యాలని అనిపిస్తుంది, ఆర్ వాళ్ళు బాగా స్నాక్ చేసి డయాబెటీస్ వచ్చిందా, అది ఇంకొకటి రీజన్ అనమాట. సో వాళ్ళకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ నానబెట్టినవి ఇస్తే కనుక, లేకపోతే మనము ఒక గ్లాస్లో ఒక గరిటెడు ఒక 15 grams పెద్ద టేబుల్ స్పూన్ నిండా చియా సీడ్స్ నానబెట్టి కొంచెం నిమ్మకాయ నీళ్ళు పిండేసి ఇస్తే అది కూడా మంచి స్నాక్ లాగా అవుతుంది అనమాట. ఆర్ మనం ఒక పల్సటి మజ్జిగలో చియా గింజలు నానబెట్టేసి వాళ్ళకి ఇవ్వడం కానీ, లేకపోతే ఒక చెంచా అవిసెల్ని వేయించి, నువ్వుల్ని వేయించి, ఇంకో చెంచా పల్లీలు, ఇలా అన్ని వేయించేసి వాళ్ళకి ఒక కటోరీలో ఇవ్వచ్చు. లేకపోతే వీటిని వాళ్ళు తీసుకునే సాలెడ్ పైన చల్లి ఇవ్వడం కానీ, ఒక కప్పు ఫ్రూట్ కానీ, లేదు ఒక పెద్ద గిన్నె నిండా సాలడ్స్ని చాప్ చేసి ఇవ్వచ్చు. సో ఇలాంటి హెల్దీ స్నాక్స్ ఇస్తే వాళ్ళ ఆకలి తగ్గుతుంది, షుగర్స్ ఏమాత్రం పెరగవు. వీటిలో నుంచి వచ్చేది కార్బోహైడ్రేట్ ఏమీ ఉండదు. చాలా తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్ వచ్చినా అవి డైజెషన్ అయ్యేసరికి అయిపోతుంది.
ఆర్ ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం కానీ. సో ఇలా ఏవైనా ఒక హెల్దీ స్నాక్స్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఈవినింగ్ టైం. సో ఎర్లీ డిన్నర్ అనేది ఉండాలి వాళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ మీల్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో డయాబెటీస్లో అది చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో అలవాటు ఉన్న వాళ్ళు తీసుకుంటారు. పిండి పదార్థం తగ్గించుకోవాలి. 4 ఇడ్లీలు 6 ఇడ్లీలు 10 ఇడ్లీలు ఇలా చేయకూడదు. 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు మీడియం సైజ్వి. వాటికి ఏమైనా చట్నీ, వేరుశనగకాయ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, నువ్వులు కానీ, కూరగాయల కాంబినేషన్లో చేసుకోవాలి. మన మెంతి కూర వేయడం కానీ, పుదీనా, కొత్తిమీర, పాలకూర, సో ఇలా కాంబినేషన్లో చేయడం, వాటిని టొమాటోస్ వేస్ట్ చేయడం కానీ. సో మన గ్లూకోజ్ అనేది ఎక్కువ పెరగకుండా ఉంటుంది. ఓకే. అలాగే మధ్యాహ్నం భోజనానికి కొంచెం జోన్న అన్నం కానీ, గోధుమ అన్నం కానీ, కొర్రన్నం కానీ, సజ్జన్నం కానీ. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ అన్నం తినే అలవాటు. వైట్ రైస్, చపాతీలు తినమంటే ఏడుస్తారు. సో అందుచేతనే మనం ఇలాంటి అన్నం ఏదైనా వాళ్ళకి క్లోజ్ టు రైస్ అలా మనం చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. చాలా పేషెంట్స్ చెప్తారు, మేడం చపాతీ తినలేను మేడం, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, ఇప్పుడు ఇలా అయినా పర్వాలేదు. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. సో వేరే వేరే ఆప్షన్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం రైస్కి ఇమిటేషన్గా ఉంటుంది, తీసుకుంటారు. ఒక పూట చపాతీ తినేసి ఒక పూట ఇలా తీసుకుంటే చాలా కంట్రోల్లో ఉంటాయి. రైస్ తినొద్దు అని ఏమీ లేదు, బట్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. వైట్ రైస్ తీసుకోవచ్చు. ఎంత ఒక కప్పులో అంత పెరుగు, అంత పప్పు, అంత కప్పు నిండా కూరగాయ, వండిన కూరగాయ, పచ్చి కూరగాయ. సో ఇలా మనం చేసినప్పుడు ఏంటంటే షుగర్స్ చాలా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటుంది, కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. సో షుగర్స్ పెరిగే ఛాన్సే ఉండదు. కూర ఎక్కువ అన్నం తక్కువ తినమంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అది ఎక్సలెంట్ అనమాట. సో చాలా అన్నంలో ఎంత కూర వేసుకుంటారు, అందులో ఉప్పు కారం నూనె చాలా ఉంటుంది, అంత అన్నానికి తినేస్తారు. సో వెంటనే షుగర్ పెరుగుతుంది. అదే మీరు ఎంత అన్నం తీసుకుని ఒక కప్పు అన్నంలోకి ఇంత కూరగాయ, ఇంత పెరుగు కానీ, మజ్జిగ కానీ, ఇంత పప్పు ఉందనుకోండి, ఆ చిన్న ముద్ద అన్నాన్ని 3 భాగాలు చేసి అందులో వేసుకుని తీసుకుంటే కనుక అసలు షుగర్స్ పెరగవు. తీసుకున్న మనం కార్బోహైడ్రేట్ మన బాడీలీ యాక్టివిటీస్కి ఖర్చు అయిపోతుంది. మనకు అక్కడ ఉన్న వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ మన అవసరాలకి సరిపోతుంది. సో మనకి నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు మన శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. కొవ్వు కరిగి ఆ ఎనర్జీ సప్లై అవుతుంది. సో మీకు వెయిట్ లాస్ ఎలా అవుతుందో మీకు షుగర్స్ కంట్రోల్లోకి అలా వచ్చేస్తుంది. సో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ టు హ్యాపెన్. ఓకే. షుగర్ ఉన్న వాళ్ళు మామిడి పండు తినొచ్చా తినకూడదా మేడం? ఇది చాలా మందికి ఉంటుంది డౌట్. సో పండు అనేది సీజనల్ ఫ్రూట్ అనేది ఒకటి ఎక్సలెంట్ అనమాట. మనం ఇప్పుడు మామిడి పండు చూసుకుంటే కనుక మనకి బీటా క్యారోటీన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, యు నేమ్ ఎనీ వైటమిన్ ఉంటుంది అనమాట. సో అది మనము ఇప్పుడు ఏంటంటే పెద్ద గంపల్లో కొనేసుకోవడం, కేజీలు మనకి కాయడము, ఎక్కువ తినేస్తున్నాం. సో డెఫినెట్గా షుగర్ పెరుగుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ ఒక 100 grams, మామిడి పండు స్వీట్గా ఉంటుంది కాబట్టి 100 grams వారంలో 1-2 సార్లు తీసుకుంటే నష్టం లేదు. ఆ 3 నెలల సీజన్లో వారంలో 2 సార్లు 3 సార్లు పర్వాలేదు. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ 400-500 ఉన్న వాళ్ళకి ఈ ప్రిన్సిపల్ పనికిరాదు. సో కంట్రోల్ డయాబెటీస్, సపోజ్ ఆ డయాబెటిక్ పర్సన్ చాలా యాక్టివ్, షుగర్స్ చాలా నార్మల్ ఉన్నాయి, జిమ్కి వెళ్ళడం కానీ, టెన్నిస్ కానీ, స్విమ్మింగ్ కానీ చేస్తారు, హీ కెన్ ఈట్ ఎవ్రీ డే, హీ కెన్ ఈట్. ఆ సీజన్లో ప్రతిరోజు తినొచ్చు. ఓకే. బట్ ఆ పర్సన్ యాక్టివిటీ ఏంటి, షుగర్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయి, అలాంటివి మనం చూసుకుని వాళ్ళకి ఆ లెవెల్స్ ఇవ్వచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.